హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం భగవత్ కేసరి మూవీ రివ్యూ. ఇది బాలయ్య భగవత్ కేసరి కాదురా బాబు, విజయ్ది జననాయకుడు. సారీ అన్న, అలవాటైపోయింది. జననాయకుడు సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. ముందుగా ఈ సినిమా పైన చాలా మందికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఇది భగవత్ కేసరి రీమేకే కదా, కానీ అయినా కూడా ఎందుకు మూవీ టీము అఫీషియల్ గా దాన్ని ఒప్పుకోలేదు అని చాలా మందికి అయితే ఉంది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అసలు మ్యాటర్ అర్థమైంది. ఈ సినిమాలో కొన్ని కోర్ ఎలిమెంట్స్ అంటే ఇంపార్టెంట్ ట్రాక్లు మాత్రమే భగవత్ కేసరి సినిమా నుంచి తీసుకున్నారు. మిగతా డ్రామా అంతా కూడా టిపికల్ విజయ్ సినిమాల్లో ఉండే ప్లేనే కనిపిస్తూ ఉంది. హీరోయిజం కోసం ఉండే ఎలివేషన్, పొలిటికల్ ఆస్పెక్ట్స్, మాఫియా బ్యాక్గ్రౌండ్ డ్రామా, విజయ్ ఫ్యాన్స్ ని అటు తన పొలిటికల్ కెరియర్ కి యూజ్ అయ్యే చాలా ఎలిమెంట్స్ అయితే ఈ సినిమాలో జోడించారు. అయితే మమతా బేజు ట్రాక్ మాత్రం యాజ్ డీస్ గా మన భగవత్ కేసరి సినిమాలోనిదే. కానీ ఈ సినిమాకి పే ఆఫ్ మాత్రం ఈ ట్రాక్ తో కాకుండా పొలిటికల్ ఆస్పెక్ట్ ట్రాక్ లో అయితే ఉంటుంది. ఇక సరే, ఫైనల్ గా సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే నాకు ఓకే భయ్యా, పర్వాలేదు అనిపించింది. ఇది ఎప్పుడో తమిళనాడు ఎలక్షన్స్ కి ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా. అయితే అప్పుడు విజయ్ ని కాస్త బూస్ట్ ఇవ్వడం కోసం ఇందులో పొలిటికల్ గా రాసుకున్న సెటైర్స్ కానీ, పొలిటికల్ గా విజయ్ ని లేపడానికి రాసుకున్న కొన్ని సీన్స్ ఉంటాయి. అవి ఇప్పుడు సీఎం అయిపోయిన తర్వాత చూస్తే కొంచెం వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మేబీ ఆ టైంలో వర్కౌట్ అయ్యేదేమో. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే సాంగ్స్ భయ్యా. ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. బీజిఎం కూడా మరీ అంత ఫ్రెష్ గా అయితే అనిపించలేదు. అనిరుద్ధ్ ఎందుకో ఈసారి డ్యూటీ ప్రాపర్ గా చెయ్యని ఫీలింగ్ అయితే కలిగింది ఈ సినిమా పరంగా. ఇక విజయ్ ది లాస్ట్ సినిమా కాబట్టి తమిళనాడులో ఈ సినిమా హవా భారీగానే ఉంటుందేమో, కానీ మన తెలుగులో మాత్రం కాస్త సోసో అనే చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ మన కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ సినిమా గనక మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటే ఈ సినిమా కలెక్షన్స్ కాస్త కష్టమనే చెప్పాలి తెలుగు వరకు. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, విజయ్ ఈ సినిమాలో రెగ్యులర్ రొటీన్ పర్ఫార్మెన్స్ నే ఇచ్చాడు భయ్యా. కాకపోతే కొన్ని మాసి మూమెంట్స్ మాత్రం ఆయన స్టైల్ తో అదరగొట్టేశాడు. అవి థియేటర్ లో మంచి ఇంపాక్ట్ నే క్రియేట్ చేశాయి. అయితే మన భగవత్ కేసరిలో ఉండే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీను ఇందులో విజయ్ చేసిన స్టైల్ కూడా బానే ఉంది, కానీ ఒరిజినల్ గా బాలయ్య చేసిన ఇంపాక్ట్ అయితే నాకు అనిపించలేదు. ఇక మమితా బేజు చేసిన క్యారెక్టర్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్. తను చేసిన ఎమోషనల్ సీన్స్ అయితే అదిరిపోయాయని చెప్పాలి. బాబీ డియోల్ యాజ్ ఎ విలన్ గా మంచి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ నే ఇచ్చాడు. తనకు కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఇక ప్రకాష్ రాజు చేసిన క్యారెక్టర్ రొటీన్ టిపికల్ గానే అనిపించింది. ఇక పూజా హెగ్డే కాస్త ఆటలో అరటిపండు క్యారెక్టర్ కాబట్టి పెద్ద ఇంపార్టెన్స్ లేవు, కాకపోతే తను ఉన్నంత వరకు అయితే బెటర్ గానే అనిపించింది. కమింగ్ టు ది టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ అయితే సూపర్ అనిపించింది భయ్యా. ఎస్పెషల్ గా కొన్ని సీన్స్ లో లైటింగ్ అయితే రియలిస్టిక్ గా ఉంది. ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్ లో, విలేజ్ బ్యాక్గ్రాఫ్ లో వచ్చిన సీన్స్ కి, ఇటు అర్బన్ బ్యాక్గ్రాఫ్ లో ఉండే సీన్స్ కి చాలా మంచి వేరియేషన్ ని చూపించారు. సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా బిగ్ ఎసెట్ అని చెప్పాలి. అసలు ఎన్ని పెద్ద సెట్స్ ఉన్నాయి భయ్యా సినిమాలో. కొన్ని న్యాచురల్ రియల్ లొకేషన్స్ కూడా చాలా పెద్ద స్కేల్లోనే తీసుకున్నారు. ఇక మ్యూజిక్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మ్యూజిక్ అయితే పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఈ సినిమాకి. ఇక కేవిఎన్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే, టూ గుడ్ అనిపించింది. కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ హెచ్ వినోద్, మనోడి రైటింగ్ స్కిల్ కి అయితే మంచి అప్రిషియేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలా టిపికల్ గా హ్యాండిల్ చేయడం కూడా కొంచెం కష్టమే. ఒక సినిమాలో నుంచి మెయిన్ కోర్ పాయింట్ ని తీసుకొని అడిషనల్ గా ఇంకొంత డ్రామాని యాడ్ చేసి ఆ సినిమా తాలూకు ఛాయలు కనిపించకుండా కవర్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. కాకపోతే మనోడి బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమా అనుకున్నట్టుగా ఎలక్షన్స్ కి బిఫోరే రిలీజ్ అయ్యి ఉంటే ఇది ఒక మాస్టర్ పీస్ గా ఉండేదేమో. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ అయింది కాబట్టి అంత ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని అయితే నాకు అనిపించట్లేదు. ఇక ఓవరాల్ గా జననాయకుడు సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు గనక విజయ్ సినిమాలకి మంచి ఫ్యాన్ అయితే ఈ సినిమాని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేసి తీరుతారు. ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా భగవత్ కేసరి సినిమాని మైండ్ లో పెట్టుకోకుండా వెళ్ళి చూస్తే ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్సే అవుతారని నా ఫీలింగ్. ఇక ఇది జననాయకుడు సినిమా పైన నా ఒపీనియన్, నా రివ్యూ భయ్యా. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.